ఆయన దగ్గర ఆయన చెప్పారు, కత్తి స్వామి అని ఉన్నారు, నేను వెళ్ళి పర్మిషన్ అన్ని తీసుకుని చెప్తామన్నారు. స్వామివారు శ్రీకాళహస్తిలో ఉండగా 1967 అప్పట్లో, అంటే అప్పుడు వీళ్ళ ఊరికంతా వచ్చారు. నెల్లూరుకి స్వామివారు 1937 అప్పుడు కూడా వచ్చారు. నెల్లూరుకి స్వామివారికి చాలా దగ్గర సంబంధం. అప్పుడు శ్రీకాళహస్తిలో ఉండగా పివి నరసింహరావు గారు వాళ్ళందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాంటి రామలింగరాజు గారు అలాంటి సమయంలో అప్పుడు వచ్చి స్వామివారు దర్శనం చేసుకున్నారు. ఆవిడకి స్వామివారు వాళ్ళ అమ్మాయి ప్రిన్సెస్ ఐరిణికి ఆవుల్ని కాపాడాలి అని చెప్పి, అప్పట్లో ఒక సమయంలో ఐరోప్లో ఆవుల సంఖ్య ఎక్కువైపోయింది, పాలు పెరిగింది, ఆవుల సంఖ్య ఎక్కువైపోయిందని వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చింది. సప్లై డిమాండ్, సప్లై చైన్ అంటారు, ఈ రోజుల్లో లాజిస్టిక్స్ అంటారు, అలా ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని స్వామివారు తెలుసుకున్నారు. అప్పుడే స్వామివారికి 90 వయసు పైన ఉన్నప్పుడు స్వామివారి ఈవిడికి పిలిపించి చెప్పారు, ఆవులకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఈసీ యూరోప్ ఎకనామిక్ కౌన్సిల్ అందరితో మాట్లాడించి స్వామివారి ఆదేశాన్ని కూడా అక్కడ చెప్పి 100 ఆవుల్ని స్పెషల్